వాటర్ ఫాల్స్ కోసం వెళ్తే ఇలా జరుగుతుంది అనుకోలేదు. హై గైస్, మేము మా బ్యాచ్ కలుసుకొని ఈ రోజు మన కాళేశ్వరంలో ఫేమస్ వాటర్ ఫాల్స్ ఒకటి ఉంది, అక్కడికైతే బయలుదేరుతున్నాం. అబ్బా, వెళ్ళేటప్పుడు మాత్రం నేచర్ మాత్రం భయంకరంగా ఉంది. అదే కాకుండా మేము సడన్ గా వాటర్ ఫాల్స్ కి ఎందుకు ప్లాన్ చేసామంటే 3 రోజుల నుంచి కంటిన్యూస్ గా వాన పడుతుంది. ఈ టైమ్ లో అక్కడికి వెళ్తే సూపర్ గా ఉంటుంది అని చెప్పి మేమైతే బయలుదేరి వెళ్తున్నాము. స్టార్టింగ్ లోనే చూసారు కదా ఏ విధంగా పారుతుందో, దీని వల్లనే మా బండిలు లోపలికైతే తీసుకొని పోలేకపోయాము. అక్కడి నుంచి కొంచెం ముందరకు పోగానే ఇక్కడ కూడా చూడండి, రోడ్ ని చీల్చుకొని వాటర్ ఫాల్స్ యొక్క వాటర్ అనేది ఏ విధంగా పారుతుందో చూస్తున్నారు కదా. దీని వల్ల మేము బండ్లు తీసుకురాలేదు. అక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్ళిన వెంటనే 1 కిలోమీటర్ అయితే ఇదే విధంగా ఉంటుంది. అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు మధ్యలో దారి. ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళేసరికి మా తాతలు అయితే కనిపించారు. ఎందుకంటే రాళ్ళు రప్పలు ఆ నీళ్ళల్లో అబ్బబ్బబ్బా భయంకరంగా అయితే కష్టపడ్డాము. మా కష్టానికి ఫలితంగా మన కాళేశ్వరంలో ఉన్న చిల్లుడు కొండ దగ్గరికి వెళ్ళగానే ఆ కష్టం మొత్తం ఎగిరిపోయింది. మన కాళేశ్వరంలో ఉన్న ఆ చిల్లుడు కొండ దగ్గరికి ఎలా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎలా ఎంజాయ్ చేసాం, వెళ్ళేటప్పుడు మేము ఎంత కష్టపడ్డామో అదంతా ఒక పెద్ద వీడియో చేసి నా ప్రొఫైల్ కింద ఒక లింక్ అయితే ఇచ్చినాను. వెళ్ళి చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి.